ఘనమైన ఉన్నతమైన మహోన్నతమైన గొప్ప నామమును బట్టి వందనములు స్తోత్రములు చెల్లిస్తున్నాం. ప్రభా, ఉదయకాలం అంతా కాపాడుతున్నారు. ఈ ఉదయకాల సమయంలో మీ యొక్క పరిశుద్ధమైన నామం మీద సాగిలపడి మోకరించి మీ పాద సన్నిధిలో చేరి ప్రభా మిమ్మల్ని స్తుతించడానికి గణపరచడానికి మీరు మాకు ఇస్తున్న కృపకే వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. దయగల తండ్రి, కృపల దేవ, 2024 సంవత్సరంలో 9 మాసాలు సంపూర్తిగా కాపాడి 10వ మాసంలో మా యొక్క ఆయుష్ను పొడిగించడానికై వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ప్రభా, ఈ యొక్క 9 మాసాలు ప్రతి విధమైన నష్టము, శోధన, అపాయము, కీడు, తెగులు నుంచి కాపాడుతూ భద్రపరుస్తూ మీ కృపలో జ్ఞాపకం చేసుకుంటూ వచ్చినందుకే వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ప్రభా, ఉదయకాల సమయంలో మరి మీ యొక్క సహాయాన్ని కోరుకుంటున్నాం. ఫిబ్రవరి మొదలుకొని ప్రపంచమంతటా జరిగే ప్రతి పరిచయను దీవించండి, ఆశీర్వదించండి. ప్రభా, రాయలసీమ హెడ్ క్వార్టర్ బెర్షెబా ప్రార్థన మందిరం కోరు ప్రార్థిస్తున్నాం. అక్కడ నిలబడుతున్న మీ దాసులను పరలోక తలంపుతో నింపండి. బెర్షెబా ప్రార్థన మందిరం అనుబంధ సంఘాలన్నింటినీ జ్ఞాపకం చేసుకుని తండ్రి, దైవ సేవకులను, పరిచారకులను, బాధ్యతల వారిని, విశ్వాసులను, కుటుంబాలను మీ యొక్క పరలోక తలంపుతో నింపండి. చపుర్షాని దగ్గర పరిచయం చేసేవారు, వంట పరిచయం చేసేవారు, సండే స్కూల్ టీచర్ల కొరకు ప్రార్థిస్తున్నాం. ప్రభా, మీ పాటలు పాడే వరకు ప్రార్థిస్తున్నాం. మీ యొక్క పరలోక జ్ఞానంతో నింపుతురమ్మని ప్రార్థిస్తున్నాం. సంఘంలో అనారోగ్యంగా వారి కొరకు ప్రార్థిస్తున్నాం, ఆరోగ్యం దయచేయండి. వెంకటశుభ మాటి కొరకు ప్రార్థిస్తున్నాం, ఆరోగ్యం దయచేయండి. ప్రభా, తన్వి కొరకు ప్రార్థిస్తున్నాం, ఆరోగ్యం దయచేయండి. మా దేహాలు కూడా శక్తి బలం ఆరోగ్యం ప్రసాదించమని ప్రార్థిస్తున్నాం. కృపల తండ్రి, పాటలు పాడుతుండగా మా స్వరపేగటికలు, మా గొంతుకలను తాకండి, మా నాలుకలను ముట్టండి. మీ యొక్క పునరుత్థాన శక్తి బలం చేతి నింపుతురమ్మని ప్రార్థిస్తున్నాం. వాక్య వెలుగులో మిమ్మల్ని ఆరాధించడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం. వచ్చినటువంటి వారిని బట్టి వందనాలు చెల్లిస్తున్నాం. ప్రభా, రావలసినటువంటి మీ ప్రజలను నడిపిస్తున్నామని ప్రార్థిస్తున్నాం. అనేకుల హృదయాలు తెరవజేయండి, అనేకులను ప్రేరేపించండి, త్వరపెట్టండి. వారితో మీరు మాట్లాడుతున్నామని మీ సన్నిధిలో చేరి ప్రార్థిస్తున్నాం. ఆవరణం చుట్టూ మీ కంచె, మీ కాపుదలా ఉంచుతున్నామని ప్రార్థిస్తున్నాం. సండే స్కూల్ పరిచయలు ప్రార్థిస్తున్నాం. అనేక మంది చంటి బిడ్డలు వచ్చేటకు సహాయం చేయమని మీ సన్నిధిలో అడుగుతున్నాం. దయగల తండ్రి, కృపల దేవ, మరి దాన్ని బలవర్తమానం విషయం దయ చూపండి. ప్రభా, వంట పరిచయలో సహాయం చేయండి. మీరు మా మధ్య ఉన్నారని నమ్ముతున్నాం. ప్రభా, మీరు మా చేత మీరు ఆరాధించబడాలని ఇష్టపడుతున్నదకై వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మా యందు ప్రభా బహుగా ఆనందించే దేవుడుగా మీరు ఉన్నందుకే వందనాలు చెల్లిస్తున్నాం. ప్రభా, మా జీవితంలో మార్పు వచ్చట చేత, మేము మారు మనసు పొందడం చేత పరలోకంలో గొప్ప సంతోషం ఉంది ప్రభా. అందును బట్టి కూడా మేము వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. లోకంలో ఒకప్పుడు తండ్రి పాపం చేత పాపం అనే దాసత్వంలో ఉన్నటువంటి వారము, బలహీనులము, ఎన్నికలేని వారము ప్రభా, మరి భక్తిహీనులము ప్రభా, మీకు శత్రువులుగా జీవించేటువంటి వారము. ఒక విషయం చెప్పాలంటే మీకు ఇప్పుడు విరోధమైన జీవితం జీవిస్తుండేటువంటి వారము. అటువంటి మమ్మలను ప్రేమించి వెదిగి రక్షించి తల్లి గర్భంలో రూపింపబడక మునిపే పేరు పెట్టి పిలిచి మీ యొక్క రాజులైన యాజక సమూహ గుంపులుగా మీరు మమ్మల్ని మీ అవయములుగా, మీ సంఘంగా, మీరు ప్రతిష్ఠించుకున్న ప్రజలుగా, మీరు మీ సొత్తైన ప్రజలుగా మమ్మల్ని మీరు ఏర్పాటు చేసుకునేందుకే వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. పరిచర్యను దీవించండి, ఆశీర్వదించండి. ఈ దినమంతట్లో పరిచర్య ప్రభా మీ నామం మహిమ కలుగునట్లుగా పరిచయం జరిగిస్తున్నామని ప్రార్థిస్తున్నాం. మాకు కాదు యెహోవా, మాకు కాదు, మీ కృపను బట్టి, మీ సత్యమును బట్టి మీ నామమును మహిమ ఘనత ప్రభావం కలుగునట్లుగా పరిచయం జరిగిస్తున్నామని ప్రార్థిస్తున్నాం. దయగల తండ్రి, అనారోగ్య స్థితిలో సంఘంలో ఎవరైతే ఉన్నారో ఆరోగ్యాలు దయచేయండి, కృప చూపమని ప్రార్థిస్తున్నాం. ప్రభా, మైక్ శబ్దం ద్వారా వినబడే ప్రతి మాటకు జీవం దయచేయండి. ఎవరైతే మీ మాటలు వింటున్నారో మీ యొక్క ఆదరణ, మీ యొక్క మంచితనం, మీ యొక్క ప్రేమ గ్రహించి అనేకులు కూడా మీ ఇంటికి వచ్చి మీ సన్నిధిలో సాగిలపడి వారు కూడా మిమ్మల్ని ఆరాధించడానికి సహాయం చేయమని మీ సన్నిధిలో చేరి ప్రార్థిస్తున్నాం. దయ చూపండి, కృప చూపండి. వాయిద్యాల వాంఛ విషయంలో ప్రభా జ్ఞానం దయచేయమని ప్రార్థిస్తున్నాం. ప్రభా, యేసుక్రీస్తు ప్రభా నిన్న నేడు ఏకరీతిగా ఎబ్రీ పత్రికలో రాయబడిన మాట ప్రకారం ఏకరీతిగా ఉన్న దేవుడు ప్రభా. అపోస్తలుల శిష్యులు కాలంలో, పౌలు గారి కాలంలో ఒకటే రీతిగానో దేవుడు, దైవజనుడు భక్ష్యంగులు గారి జీవితంలో ఒకటే రీతిగా ఉన్న దేవుడు. ఈ దినాలలో మా పట్ల, అనేక సంఘాల పట్ల, మీ ప్రజల పట్ల ఒకటే రీతిగానో దేవుడు తండ్రి. అందును బట్టి వందనాలు చెల్లిస్తున్నాం. పరిచర్యలో ప్రభా ముందున్న సమయాన్ని దీవెనకరంగా చేయమని ప్రార్థిస్తున్నాం. ప్రభా, చిన్నపిల్లలు వస్తుండగా తండ్రి వారు మౌనంగా తండ్రి మీ సన్నిధిలో చిన్నతనం నుంచి వారు క్రమశిక్షణగా ఉండటకు, నేర్చుకున్నటకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం. కృప చూపండి, సహాయం చేయండి. దయగల తండ్రి,
మరి మా యొక్క దేహాలు పరిపూర్ణంగా సంపూర్ణంగా మీ అధికారమునకు ఒప్పుకొనుటకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం. ప్రభా, తెరవబడిన ఆకాశం నుండి మీ యొక్క మెల్లైన స్వరాన్ని తండ్రి వినేటువంటి అనుభవంలో సంఘాన్ని ఉంచుతురమ్మని ప్రార్థిస్తున్నాం. నాకు కూడా ప్రభా మీ యొక్క స్వరాన్ని వినేటువంటి ఆత్మీయ అనుభవంలోకి నడిపిస్తున్నామని ప్రార్థిస్తున్నాం. కృప చూపండి, సహాయం చేయండి ప్రభా. దయ చూపమని మీ కృపను కోరుకుంటూ ప్రతి ఆవరణ చుట్టూ మీ కాపుదలు ఉంచండి. వాతావరణాన్ని ప్రభా అనుకూలపరుస్తున్నామని ప్రార్థిస్తున్నాం. వృద్ధాప్యంలో ఉన్న వారి కొరకు ప్రార్థిస్తున్నాం, ఆరోగ్యం దయచేయండి. తండ్రి బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాం, ఆరోగ్యం దయచేయండి ప్రభా. గర్భిణీ స్త్రీల కొరకు ప్రార్థిస్తాం, సుఖప్రసవం కొరకు సిద్ధపరచండి తండ్రి. వారకుడికల్లో ప్రభా ఈ ఆదివారము సాపలు వేసే పరిచర్యలో, మైక్ సిస్టమ్ అరేంజ్ చేసే విషయంలో సహకరించినటువంటి మందిరం శుభ్రపరిచే పరిచర్యలో ప్రభా సహకరించిన వారిని తను దీవించండి, ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నా. దేవా దయ చూపండి, కృప చూతురమ్మని సమస్త మీ చేతికి అప్పచెప్పుకుంటూ ముందున్న సమయాన్ని దీవెనకరంగా ఉంచమని మా ప్రియ పురువ అద్వితీయ కుమారుడు ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువు వారి పరిశుద్ధమైన నామమును బట్టి ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. ఎస్ మా చాలు అలాగే. పాట సంఖ్య 187. ఈ మధ్య వచ్చిన కొత్త పాటల పుస్తకంలో 187. యేసు ప్రభుని సంకల్పంలో మారవు ఎన్నటికి అనే పాట పాడుకుంటామండి. యేసు ప్రభుని సంకల్పములు మారవు ఎన్నటికి, మహాప్రభావము ఆయనకే యుగ యుగముల వరకు, మహాప్రభావము ఆయనకే యుగ యుగముల వరకు. మోసేను ఏర్పరచుకుని తన ప్రజలను విడిపింప, మోసేను ఏర్పరచుకుని తన ప్రజలను విడిపింప, చేసెను కార్యములు వారి మార్గములు, చేసెను గగన కార్యములు వారి మార్గములు, రోసినను నడిపించెను వారి విసుగక తన త్రోవ, రోసినను నడిపించెను వారి విసుగక తన త్రోవ. యేసు ప్రభుని సంకల్పములు మారవు ఎన్నటికి, మహాప్రభావము ఆయనకి యుగ యుగముల వరకు, మహాప్రభావము
యుగముల వరకు కొండపై చూపిన విధముననే మందిరమును నిలిపే కొండపై చూపిన విధముననే మందిరమును నిలిపే ఆవరణమునే పరచేను నిండుగా తెరవేసి ఆవరణమునే పరచేను నిండుగా తెరవేసి దేవుని కార్యములను మోసే సంపూర్ణము చేసే దేవుని కార్యములను మోసే సంపూర్ణము చేసే యేసు ప్రభుని సంకల్పములు ఆరవు ఎన్నటికీ మహాప్రభావము ఆయనకే యుగ యుగముల వరకు యుగ యుగముల వరకు మందిర పాని అంతయును సంపూర్ణము చేయగనే మందిర పాని అంతయును సంపూర్ణము చేయగనే సుందరముగనుక మేఘము గుణారము కమ్మే సుందరముగనుక మేఘము గుణారమును కమ్మే మందిరమంతయు యెహోవా తేజస్సుతో నిండెను మందిరమంతయు యెహోవా తేజస్సుతో నింపెను యేసు ప్రభుని సంకల్పములు ఆరవు ఎన్నటికీ మహాప్రభావం ఆయనకే యుగ యుగముల వరకు మహాప్రభావం ఆయనకే యుగ యుగముల వరకు నావనియును నీవే గదా అమరుడావగు దేవా నావనియును నీవే గదా అమరుడావగు దేవా నీవనియు నాకిచ్చితివి నీ కృపను మాకి నీవనియు నాకిచ్చితివి నీ కృపను మాకి మహిమా పరతును ఇహ పరములయందు మహిమా పరతును ఇహ పరములయందు యేసు ప్రభుని సంకల్పములు ఆరవు ఎన్నటికీ మహాప్రభావం ఆయనకే యుగ యుగముల వరకు మహాప్రభావం ఆయనకే యుగ
क्रिस्तु प्रभु की बाती परिशुद्ध जनमा पारेदनु क्रिस्तु प्रभु की बाती परिशुद्ध దేవుని చిత్తమును నెరవేర్చుచుయిలను పరిశుద్ధ దేవుని చిత్తమును నెరవేర్చుచుయిలను నిరతము మహిమా స్తుతి ఘనత చెల్లించెదమెప్పుడు నిరతము మహిమా స్తుతి ఘనత చెల్లించెదమెప్పుడు యేసు ప్రభుని సంకల్పములు మారవు ఎన్నటికీ యుగ యుగముల వరకు ఆయనకే యుగ యుగముల వరకు. పవర్ సంఖ్య 243. ఆనందముగా యెహోవాని కృపలన్నీ అన్ని కాలముల కీర్తించెదన్. ఆనందముగా యెహోవాని కృపలన్నీ అన్ని కాలముల చావు గోతి నుండి దేవానికి నాకు జీవమిచ్చిన జీవదాత. చావు గోతి నుండి దేవానికి నాకు జీవమిచ్చిన జీవదాత. విమరించునే నీవు విశ్వాస్యతనేంతయో సమయంబుగాయి భువియందు. వివరింతునే నీదు విశ్వాస్యతనేంతయో సమయంబుగాయి భువియందు. ఆనందముగా యెహోవాని కృపలన్నీ అన్ని కాలముల కీర్తించెదన్. ఆనందముగా యెహోవాని కృపలన్నీ అన్ని కాలముల కీర్తించెదన్. సింహపు పిల్లలు ఆకలి గోనును యెహోవా సహాయు అందరికి. సింహపు పిల్లలు ఆకలి గోనును యెహోవా సహాయు అందరికి. ఇహమందునా మేలు కొదువాయుండదు. మందు నీ విశ్వాసతం ఇహమందునా మేలు కొదువాయుండదు.
మందు నీ విశ్వాసతన్ ఆనందముగా యెహోవా నీ కృపలన్నీ అన్ని కాలములను కీర్తించెదన్ ఆనందముగా యెహోవా నీ కృపలన్నీ అన్ని ఎన్నెన్నో శోధన బాధలు రేగి నన్ను కంగాదీయ పోరాడినను ఎన్నెన్నో శోధన బాధలు రేగి నన్ను కృంగాదీయ పోరాడినను ఘనమైన నీ విశ్వాసతన్ నాకు చూపినా కన్నా తండ్రి నిన్ను కొనియాడెదను ఘనమైన నీ విశ్వాసతన్ నాకు చూపినా కన్నా తండ్రి నిన్ను కొనియాడెదను ఆనందముగా యెహోవా నీ కృపలన్నీ అన్ని కాలములను కీర్తించెదన్ ఆనందముగా యెహోవా నీ కృపలన్నీ అన్ని కాలములను కీర్తించెదన్ చావు చీకట్ల లోయలందున జీవపు వెలుగై త్రోవ చూపి చావు చీకట్ల లోయలందున జీవపు వెలుగై త్రోవ చూపి దేవా తోడై నడిపించి నీ కృపను వివరించెదన్ నీ విశ్వాసతన్ దేవా తోడై నడిపించితివి నీ కృపను వివరించెదన్ నీ విశ్వాసతన్ ఆనందముగా యెహోవా నీ కృపలన్నీ అన్ని కాలములను కీర్తించెదన్ ఆనందముగా యెహోవా నీ కృపలన్నీ అన్ని కాలములను కీర్తించెదన్ నీతి న్యాయములు ఆధారములై నీ సింహాసనమున నిలచినవి నీతి న్యాయములు ఆధారములై నీ సింహాసనమున నిలచినవి నిత్య గురు సన్నిధి వెలసి నిలచినవి నిత్య కృపా సత్యములు నీదు సన్నిధి వెలసి నిలచినవి ఆనందముగా యెహోవా నీ కృపలన్నీ అన్ని ఆనందముగా యెహోవా నీ కృపలన్నీ అన్ని కాలములను కీర్తించెదన్ పర్వతములు పారిపోయినాను భూమిలో మార్పు కలిగినాను పర్వతములు పారిపోయినాను భూమిలో మార్పు కలిగినాను
కరుణాములు విరోధము నాపై లేచిన విశ్వాసం కరుణాములు విరోధము నాపై లేచిన విశ్వాసం ఆనందముగా యెహోవాని రూపాలని అన్ని కాలముల కీర్తించెదను ఆనందముగా యెహోవాని రూపాలని అన్ని కాలముల కీర్తించెదను. పాట సంఖ్య 238. ఈ మధ్య వచ్చిన కొత్త పాటల పుస్తకంలో 238. అంతకుముందు పాట పుస్తకంలో 236. అంతకుముందు పాట పుస్తకంలో 236. స్తోత్రించి కీర్తించదము హల్లెలూయా, స్తుతి చెల్లించి ఉల్లాసింతుము హల్లెలూయా. స్తుతించి కీర్తించెదము హల్లెలూయా, స్తుతి చెల్లించి ఉల్లాసింతుము హల్లెలూయా. స్తుతించి కీర్తించెదము హల్లెలూయా, స్తుతి చెల్లించి ఉల్లాసింతుము హల్లెలూయా. గడచిన కాలమెల్లా కంటి పాపవలే గడచిన కాలమెల్లా కంటి పాపవలే కాచెను ప్రభు బాబు హల్లెలూయా. ప్రభు స్తుతించి కీర్తించెదము హల్లెలూయా, స్తుతి చెల్లించి ఉల్లాసింతుము హల్లెలూయా. స్తుతించి కీర్తించెదము హల్లెలూయా, స్తుతి చెల్లించి ఉల్లాసింతుము హల్లెలూయా. పాపమును పాపినాడు హల్లెలూయా, మన శాపమును పాపినాడు హల్లెలూయా. పాపమును పాపినాడు హల్లెలూయా, మన శాపమును పాపినాడు హల్లెలూయా. కన్న తల్లి వలె కనికరించెను మమ్ము, కన్న తల్లి వలె కనికరించెను మమ్ము, ఎంతకరమ ప్రేమ హల్లెలూయా. స్తుతించి కీర్తించెదము హల్లెలూయా, స్తుతి చెల్లించి ఉల్లాసింతుము హల్లెలూయా. స్తుతించి కీర్తించెదము హల్లెలూయా, స్తుతి చెల్లించి ఉల్లాసింతుము హల్లెలూయా. తల్లి అయినా మరచినాను హల్లెలూయా, తాను ఎన్నడైనా మరచిపోను హల్లెలూయా. తల్లి అయినా మరచినాను హల్లెలూయా, తాను ఎన్నడైనా మరచిపోను హల్లెలూయా. ఎల్ల ఈవులనిచ్చి ఉల్లాసమొసగు, ఎల్ల ఈవులనిచ్చి ఉల్లాసమొసగును, చల్లగా వెళ్ళకుని హల్లెలూయా. స్తుతించి కీర్తించెదము హల్లెలూయా, స్తుతి చెల్లించి ఉల్లాసింతుము హల్లెలూయా. స్తుతించి కీర్తించెదము హల్లెలూయా, స్తుతి చెల్లించి ఉల్లాసింతుము హల్లెలూయా.
శోధన కాలములందు హల్లెలూయా మన వేదన కాలము హల్లెలూయా శోధన కాలములందు హల్లెలూయా మన వేదన కాలము హల్లెలూయా హల్లెలూయా బహు దూరము గాలికిన హల్లెలూయా బహు దూరము గాలికిన హల్లెలూయా హల్లెలూయా స్తుతి చెల్లించి ఉల్లాసించుము హల్లెలూయా స్తుతించి కీర్తించెదము హల్లెలూయా స్తుతి చెల్లించి ఉల్లాసించుము హల్లెలూయా సర్వలోకమునందున హల్లెలూయా నన్ను సాక్షిగా నుంచెను యేసు హల్లెలూయా సర్వలోకమునందున హల్లెలూయా నన్ను సాక్షిగా నుంచెను యేసు హల్లెలూయా చేరిన వారినెల్లా కోరి ప్రేమించు యేసు చేరిన వారినెల్లా కోరి ప్రేమించు యేసు చెప్పులు కబుర్లు హల్లెలూయా స్తుతించి కీర్తించెదము హల్లెలూయా స్తుతి చెల్లించి ఉల్లాసించుము హల్లెలూయా స్తుతించి కీర్తించెదము హల్లెలూయా స్తుతి చెల్లించి ఉల్లాసించుము హల్లెలూయా గడిచిన కాలమెల్లా కంటి పాపావలే గడిచిన కాలమెల్లా కంటి పాపావలే కాచెను ప్రభువు హల్లెలూయా స్తుతించి హల్లెలూయా స్తుతి చెల్లించి ఉల్లాసించుము హల్లెలూయా స్తుతించి కీర్తించెదము హల్లెలూయా స్తుతి చెల్లించి ఉల్లాసించుము హల్లెలూయా और संख्या ఈ మధ్య కొత్త పాఠ పుస్తకంలో 172 దయచేసి గమనించండి 172 అంతకుముందు పాఠ పుస్తకంలో 170 ప్రణుతింతుము మా యెహోవా పరిపూర్ణ మహిమ ప్రభువా. ఎందుకు మాట్లాడుతున్నారు? వెనకలు కూర్చో ఆడుకో. లేరు నువ్వు వెనకలు కూర్చో ఆడుకో. నువ్వు లే ముందు
వెనకాల కూర్చో. ప్రణుతితుము మా యెహోవా, పరిపూర్ణ మహిమా ప్రభావా, ప్రబలెన్ని రక్షణ మా విభవా, ప్రబలెన్ని రక్షణ మా విభవా. నేను నిదురాబోయి మేలు పొందును, నేను నిదురాబోయి మేలు పొందును. నా పైన 10,000 మోహరించినాను, నా పైన 10,000 మోహరించినాను. నేనెన్నడు వెలువబోను, నేనెన్నడు వెలువబోను. అనుతీర్తుము మా యెహోవా, పరిపూర్ణ మహిమా ప్రభావా, ప్రబలెన్ని రక్షణ మా విభవా, ప్రబలెన్ని రక్షణ మా విభవా. నా మీదికి లేచి బాధించువారు, నా మీదికి లేచి బాధించువారు. వానికి రక్షణ లేదాలు వారు, వానికి రక్షణ లేదాలు వారు. వేలాదిగా నిలిచినారు, వేలాదిగా నిలిచినారు. అనుకీర్తుము మా యెహోవా, పరిపూర్ణ మహిమా ప్రభావా, ప్రబలెన్ని రక్షణ మా విభవా, ప్రబలెన్ని రక్షణ మా విభవా. ఎలుగెత్తి యెహోవా సన్నిధియందు, ఎలుగెత్తి యెహోవా సన్నిధియందు, విలపించి వేడిన యతి దినమందు, విలపించి వేడిన యతి దినమందు. ఇంతగా రక్షించితివంచు, ఇంతగా రక్షించితివంచు. ప్రణుతితుము మా యెహోవా, పరిపూర్ణ మహిమా ప్రభావా, ప్రబలెన్ని రక్షణ మా విభవా, ప్రబలెన్ని రక్షణ మా విభవా. రక్షణనిచ్చుట మన యెహోవాది, రక్షణనిచ్చుట మన యెహోవాది. రారాజు ప్రజలకు ఆశీర్వాదము, రారాజు ప్రజలకు ఆశీర్వాదము. కన్నెల్లోని ధరణియందు, కన్నెల్లోని ధరణియందు. అనుకీర్తుము మా యెహోవా, పరిపూర్ణ మహిమా ప్రభావా, ప్రబలెన్ని రక్షణ మా విభవా, ప్రబలెన్ని రక్షణ మా విభవా. నీ అంద చందాలము మెరిసింది, నీ అంద చందాలము మెరిసింది. నీ మాటలమృతధారాలులకింది, నీ మాటలమృతధారాలులకింది. నిన్నే ప్రేమించి పూజింతును, నిన్నే ప్రేమించి పూజింతును. అనుకీర్తుము మా యెహోవా,
పరిపూర్ణ మహిమా ప్రభావా కమలెన్ని రక్షణ మా విభవా కమలెన్ని రక్షణ మా విభవా. బైబిల్ పళ్ళు పడుకుంటామండి. పఠింప శ్రేష్ఠ గ్రంథం బైబిల్ ఆ పళ్ళు పడుకుంటాం. శ్రేష్ఠ గ్రంథము బైబిల్ పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్ అనుదినము పఠించిన ప్రేమ కూడా నడుపులు ఓ పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్ అబేస్ పుట్టురి ఇన్ ద బైబిల్ అబేస్ పుట్టురి ఇన్ ద బైబిల్ if you will help on the way oh the best to read in the Bible. ఆరాధన కొరకై తీతుకు రాసినటువంటి పత్రిక పౌలు గారు తీతుకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము 14వ వచనాన్ని ప్రియమైన వాళ్ళారా అందరం కలిసి చదువుకుంటామండి. పేజీ నెంబర్ 198. పిల్లలు దూరం కూర్చోండి. అసలు ఎవరు దగ్గర ప్రణీత్ నువ్వులే ఆ సమ్మం కాడికి లేను వినీత్ నువ్వు వెనకలకు వాడుకో. పిల్లలు దగ్గర కూర్చొని కూర్చోవద్దు. ఎవరు మాట్లాడద్దు. మీరు సుబ్రాయుడు దొరికిట ఇద్దరు దూరం కూర్చోండిమ్మా. ఎవరు మాట్లాడద్దు. పేజీ నెంబర్ 198 తీతుకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 14వ వచనాన్ని అందరం కలిసి చదువుకుంటామండి. ఆయన సమస్తమైన దుర్నీతి నుండి మనలను విమోచించి సత్క్రియల అంద ఆసక్తి గల ప్రజలను తన కోసము పవిత్రపరుచుకొని తన సొత్తుగా చేసుకున్నకు తను తానే మన కొరకు అర్పించుకొనెను. మళ్ళీ చదువుకుంటామండి. ఆయన సమస్తమైన దుర్నీతి నుండి మనల్ని విమోచించి సత్క్రియల ఆయన ఆసక్తి గల ప్రజలను తన కోసము పవిత్రపరుచుకొని తన సొత్తుగా చేసుకున్నకు తను తాను మన కొరకు అర్పించుకొనెను. ప్రార్థన చేసుకుంటామండి. ప్రియమైన పరలోక తండ్రి యేసుక్రీస్తు ప్రభువుని వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ యొక్క ఉదయకాల సమయంలో మీ పరిశుద్ధమైన నామం యొక్క లోకరించినప్పుడు కృపకే వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. దయచూపండి. వచ్చినటువంటి మీ ప్రజలందరినీ బట్టి వందనాలు చెల్లిస్తున్నాం. రావాల్సిన నడిపించండి. పాట ద్వారా మిమ్మల్ని స్తుతించడానికి ఏర్పరచడానికి మీరు మాకు ఇచ్చిన కృపకే వందనాలు చెల్లిస్తున్నాం. ప్రభా మీరు మా మధ్య ఉన్నారని నమ్ముతున్నాం. మీరు మమ్మల్ని చూస్తారని నమ్ముతున్నాం. దయచూపండి. వాక్య వెలుగులో మిమ్మల్ని ఆరాధించడానికి సహాయం చేయండి. నాకు కూడా జ్ఞానం దయచేయమని యేసుక్రీస్తు ప్రభువు వారి పరిశుద్ధమైన నామమును బట్టి ప్రార్థించి అడిగి వేడుకొని నా తండ్రి ఆమేన్. ప్రియమైన వాళ్ళారా, ఈ పౌలు గారు తీతు సంఘానికి రాస్తూ చెప్తున్నటువంటి మాట, దేవుడు మనల్ని ఎంతగా ప్రేమిస్తున్నాడో జ్ఞాపకం చేసేటువంటి మాట ఇది. దేవుని ఉద్దేశం మన పట్ల ఎట్లాగా ఉన్నదో తెలియజేసేటువంటి మాట ఈ మాట. ఆయన సమస్త దుర్నీతి నుండి మనల్ని విమోచించి సత్క్రియలందు ఆసక్తి గల ప్రజలను తన కోసం పవిత్రపరుచుకొని తన సొత్తుగా చేసుకున్నటకు తను తానే మన కొరకు యేసుక్రీస్తు ప్రభువారు అర్పించుకుంటా వచ్చినాడు. వాస్తవంగా ఈ లోకంలో నరమాతృలమైన మనల్ని ఎవరు కూడా ఎన్నుకోరు. అయితే దేవుడు తన కుమారుడిని యేసుక్రీస్తు ప్రభువారిని బలిగా సిలువలో అర్పించి ఆయన దేవునికి సొత్తుగా మనం ఉండడు కొరకై ఆ తన కుమారుని యేసుక్రీస్తు ప్రభువారిని సిలువలో బలిగా అర్పిస్తూ వచ్చినాడు. ఇదే మాట పేతురు భక్తుడు చెప్తున్నాడు. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 9వ వచనం. 1 పేతురు 2వ అధ్యాయము 9వ వచనం. అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాని గుణాతిశయములను
ప్రచురం చేయ నిమిత్తము ఏర్పరచబడిన వంశమును రాజులైన యాజక సమూహమును పరిశుద్ధ జనమును. ప్రియమైన వలన దేవుని యొక్క ఉద్దేశము తన కుమారుని యేసుక్రీస్తు పిల్ల వారిని బలిగా చేసి ఆయన దేవుని యొక్క సంకల్పం ప్రభు యొక్క ఉద్దేశం ఏంటంటే దేవునికి సొత్తుగా మనం ఉండాలని, దేవునికి సొత్తుగా మనం ఉండాలని తన కుమారుని యేసుక్రీస్తు పిల్ల వారిని సిలువలో బలిగా చేసినాడు. వాస్తవంగా దేవుని సొత్తుగా చేసుకోవడానికి కొరకై మరి పరలోకంలో మరి 24 పెద్దలు ఉన్నారు, శరాపులు ఉన్నారు, కెరాపులు ఉన్నారు, కోటాను కోట్ల దూతలు ఉన్నారు. అయితే వారిని నా సొత్తు అని పిలిపించుకోవడము దేవునికి అంతగా సంతోషం కలిగించలేదు. నరమాతృలమైన మనలనే ఆయన సొత్తుగా చేసుకోవడానికి ఇష్టపడతా వచ్చినాడు. వాస్తవంగా దేవుడు తన సొత్తుగా మనల్ని చేసుకోవడానికి కొరకై మనలో ఏమన్నా శ్రేష్టమైనవి ఏమన్నా ఉన్నాయా? మన జీవితంలో ఏమన్నా పరిశుద్ధత అనేది ఉన్నదా? ఒకప్పుడు మన జీవితంలో ఏమన్నా పవిత్రత అనేది ఉన్నదా అంటే ఏమి లేదు. రోమా 6:23 ప్రకారము మన స్థితి ఇది. రోమా 6:23 ప్రకారము మన పరిస్థితి ఇది. చదవండి, రోమా 6:23. ఏలైనగా పాపం వల్ల వచ్చే జీతము. ఒకప్పుడు మన స్థితి ఏంటంటే ప్రేమిని వలన పాపము చేత పట్టబడినటువంటి వారము, పాపం ద్వారా మరణం పొందవలసినటువంటి వారము. పాపానికి దాసులు ఉన్నటువంటి మనలను దేవునికి సొత్తుగా చేసుకోవడానికి ప్రభు ఎంతగానో సిలువలో మరణం పొందినాడు. పాపులమైన మనలను తన సొత్తైన ప్రజలుగా చేసుకోవడానికి కొరకై కుమారుడు యేసుక్రీస్తు ప్రభువు వారు సిలువలో మరణం పొందుతా వచ్చినాడు. 1 తిమోతి రాష్ట్ర పత్రిక 1వ అధ్యాయము 15వ వచనం. 1 తిమోతి 1:15. పాపులను రక్షించుటకు వాక్యము నమ్మకమైనటువంటి మాట ఏంటంటే ప్రేమిని వల్లరా పాపం చేత పడిచేడిన మానవుని రక్షించడానికి కొరకై యేసుక్రీస్తు ప్రభువు వారు ఈ లోకానికి వచ్చినాడు. అనగా ఒకప్పుడు మన జీవితంలో కూడా పాపం వెళుతూ ఉన్నది. మన శరీరంలో పాపము పెత్తనం చేస్తూ వచ్చింది, మనల్ని పాపం నడిపిస్తూ వచ్చింది ఒకప్పుడు. అయితే పాపం చేత ఉన్నటువంటి మనలను పాపంలో రక్షించడానికి కొరకై యేసుక్రీస్తు ప్రభువు వారు ఈ లోకానికి వచ్చినాడు అనేటువంటి మాట సత్యంగా కనపడతా ఉంది. ఇదే రోమా 5వ అధ్యాయము 8వ వచనం. రోమీల రాష్ట్ర పత్రిక 5వ అధ్యాయం 8వ వచనం. అయితే దేవుడు ఎవరి పట్ల దేవుడు ప్రేమను వెల్లడిపరుచుచున్నాడంటే మన ఎడల దేవుడు తన ప్రేమను వెల్లడిపరుచుచున్నాడు. ఎట్లనగా మనం ఇంకనూ పాపలమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయాను. క్రీస్తు పాపం చేత పడిచెడిన వారి కొరకు ఈ లోకానికి వచ్చి మరణం పొందినాడు. యేసుక్రీస్తు ప్రభువు వారి లోకానికి వచ్చట చేత పాపముల చేత పట్టబడిన మానవునికి పాప క్షమాపణ కలుగుతున్నది. యేసుక్రీస్తు ప్రభువు వారి లోకానికి వచ్చట చేత మానవులు పాపంలో ఉన్నటువంటి మానవుడు పాపం నుంచి బయటికి వచ్చి దేవునికి సొత్తైన ప్రజలుగా అవుతున్నారు. యేసుక్రీస్తు ప్రభువు వారి లోకానికి వచ్చి పాపంలో కొరకై మరణం పొందుట చేత పాపల కొరకు మరణం పొందుట చేత సిలువలో ప్రేమిని వలన దేవునికి సొత్తుగా అవుతున్నారు అనేకులు కూడా. పౌలు గారు కొరింథీ సంఘంతో మాట చెప్తున్నాడు. 1 కొరింథీ 15వ అధ్యాయం 3వ వచనం. 1 కొరింథీ 15వ అధ్యాయం 3వ వచనం. నాకు ఇయ్యబడిన ఉపదేశమును మొదట మీకు అప్పగించితిని, అదేమనగా లేఖనముల ప్రకారము క్రీస్తు మన పాపముల నిమిత్తము మృతి పొందెను, సమాధి చేయబడెను, లేఖనముల ప్రకారము ప్రియమైన వలన క్రీస్తు మన పాపముల కొరకే మరణం ఉంది, లేఖనముల ప్రకారం 3వ దినాన తిరిగి లేచినాడు. యేసుక్రీస్తు ప్రభువు వారు తిరిగి లేచడం ద్వారా మనం అందరం కూడా ఒక వర్గము కాదు, ఒక భాష కాదు, ఒక ప్రాంతం కాదు, ఒక వర్గము కాదు, మన భూమి మీద జీవించే ప్రతి మానవుడు కూడా దేవునికి సొత్తుగా అవుతున్నాడు. కీర్తనకారుడు ఒక మాట అంటాడు. ఏమంటాడంటే, నేను మరణించను, దేవుని క్రియలను ప్రచురించదని అంటాడు. చూడండి, 118 కీర్తన 17వ వచనం. 118 కీర్తన 17వ వచనం. నేను చావను, సజీవుడనై యెహోవా క్రియలు వివరించదను. వాస్తవంగా పాపం వలన వచ్చే జీతం ఏందండి? మరణము. ఒకప్పుడు మనం మరణించవలసింది. ఒక భక్తుడు పరిశుద్ధమైన బైబిల్ గ్రంథంలో గొప్ప దైవజనుడు, పరిశుద్ధుడు, దేవునితో ముఖాముఖిగా మాట్లాడినటువంటి వ్యక్తి, ఆ నరుని మాట దేవుడు విన్నటువంటి సందర్భాలు ఎన్నో ఉన్నాయి.
ఆ భక్తుడు చెప్తున్నాడు, అయ్యా నన్ను చంపుకోయ్యా అంటున్నాడు. ఈ లోకంలో వచ్చేటువంటి శ్రమలను బట్టి, లోకంలో వచ్చినటువంటి బాధలను బట్టి, లోకంలో వచ్చేటువంటి పరిస్థితులను తట్టుకోలేక నన్ను చంపు అని చెప్తున్నాడు. సంఖ్యాకాండము చూడండి అన్నమాట. సంఖ్యాకాండము 11వ అధ్యాయము 14వ వచనం. సంఖ్యాకాండము 11వ అధ్యాయం 14వ వచనం. ఈ సమస్త ప్రజలను ఒంటిగా మోయన నా వలన కాదు, అది నేను భరింపలేని భారము నువ్వు నాకు ఇట్టు చేయదలిచిన ఎడ నన్ను చంపుము. 15వ వచనం. నా మీద నీ కటాక్షం వచ్చిన ఎడలా నేను నా బాధను చూడకున్నట్లు నన్ను చంపము. గొప్ప దైవజనుడు మోసే. మనకున్న పరిస్థితులను బట్టి ఈ తలంపులు ఎన్నిసార్లు వచ్చేటే మన మదిలోకి, అయ్యా ఈ శ్రమలు చాలు, అయ్యా ఈ దుఃఖం చాలు, అయ్యా ఈ బాధ చాలు, ఈ అవమానం చాలు, ఈ నిందలు చాలయ్యా ఈ జీవితానికి, తీసుకో అయ్యా, ఎందుకయ్యా నన్ను బ్రతికించడం. ఆ తలంపులు అసలు ఎన్నిసార్లు మన మదిలోకి వచ్చి ఉంటాయో, ఎన్నిసార్లు వచ్చినాయో మన మదిలోకి. అది కీర్తనకాడు చెప్తున్నాడు. ఇప్పుడు చదవండి 118 కీర్తన 17వ వచనం. నేను చావను, సజీవుడనై యెహోవా క్రియలు వివరించదను. పాప భారము చేత పడిచెడి ఉన్నటువంటి వారం ఒకప్పుడు మనము. ఈ భారం మోయలేక, ఎటుమూల దిక్కుతోచక, ఎవరు ఆదరించేవారు కనపడతారని చూసి ఎవరు కనిపించలేక, ఎవరు చేరదీస్తారని ఎటు చూసినా ఎవరు చేరదీసే వాళ్ళకి కనిపించలేక, చివరికి కలవరిసిలో మార్గం వైపు మనం చూచడం ద్వారా ఆయన ద్వారా మనం ఆదరణ పొందుతున్నాం. ఇప్పుడు చివరికి కలవరిసిల వైపు మనం చూచడం ద్వారా మన దుఃఖం నివారణ అయిపోయింది. కలవరిసిల వైపు మనం చూచడం ద్వారా, ప్రభువైన యేసుక్రీస్తు పిల్లవారి వైపు మనం చూచడం ద్వారా జీవించాలనే నిరీక్షణ కలుగుతూ ఉంది, బ్రతకాలనేటువంటి నిరీక్షణ కలుగుతూ ఉంది మనకు. ఇప్పుడు మనము దేవుని క్రియలను ప్రచురం చేసేటువంటి దేవుని సొత్తుగా చేసుకునడం దేవుడు మనల్ని. గొప్ప దైవజనుడు మోసే చెప్తున్న మాట, వారి మాటలకు తట్టుకోలేక నన్ను చంపు 2 సార్లు చెప్తున్నాడు. అంత దైవజనుడు, అంత పరిశుద్ధుడు, దేవుని చేత ఎన్నో మహత్కార్యములు గొప్ప కార్యములు చేసినటువంటి గొప్ప దైవజనుడు. పాప భారం చేత మనం ఉన్నప్పుడు నెమ్మది లేదు, సమాధానం లేదు, సంతోషం లేదు, ఏది లేదు. అయితే ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు పాపలను రక్షించడం కొరకై యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చిన మాట నమ్మకమైన మాట. ఆ మాటను మనం నమ్ముట ద్వారా ఇప్పుడు కూడా మనం ఈ మాట చెప్తున్నాం. నేను చావను, నేను నా దేవుని క్రియలను, యెహోవా క్రియలను నేను వివరించదను, ప్రచురించదను. మన ప్రభు ఎటువంటి వాడంటే పాపిని ప్రేమించేవాడు, పాపాన్ని తీసివేసి పాపిని దరికి పిలుచుకునేటువంటి వాడు. మన దేవుడు ఎటువంటి వాడంటే, ఇర్మీయా గ్రంథంలో అద్భుతమైన మాట ఉంది. చదవండి. ఇర్మీయా గ్రంథము 32వ అధ్యాయము 27వ వచనం. ఇర్మీయా గ్రంథము 32వ అధ్యాయము 27వ వచనం. నేను యెహోవాను. చాలక మన ప్రభు ఎటువంటి వాడండి? సర్వ శరీరులకు దేవుడు మన ప్రభు. 121వ కీర్తన 4వ వచనం. మన దేవుడు ఎటువంటి వాడు? నువ్వు లేరను, వినితి లేరను, నీకేనా చెప్పేది? లేరను అడుగుతాపో, అడుగుతాపో, లేను అర్థం కదా చెప్పే. బడి గొడంలే అర్థం కాదు. 121వ కీర్తన 4వ వచనం. ఇశ్రాయేలును కాపాడువాడు. మన ప్రభు, మన దేవుడు ఎటువంటి వాడండి? కునకడు, నిద్రపోడు, సర్వ శరీరులకు దేవుడు. ఇది మన గొప్ప దేవుని యొక్క మహత్యము. కీర్తన 34వ కీర్తన 4వ వచనం. మన దేవుడు ఎటువంటి వాడంటే 34వ కీర్తన 4వ వచనం. నేను యెహోవా యొద్ద విచారణ చేయగా నాకు ఉత్తరం ఇచ్చెను, నాకు కలిగిన భయములన్నిటిలో నుండి. మన దేవుడు ఎటువంటి వాడండి? తన ప్రజల విషయంలో కలిగే భయములన్నిటి నుంచి విడిపించేవాడు మన దేవుడు. అందుకొరకే కీర్తనకాడు చెప్తున్నాడు, నేను చావను, నేను మరణమందును, యెహోవా క్రియలు నేను వివరించదను. మన ప్రభు గొప్పవాడు, సర్వ శరీరంలోకి దేవుడు, మన భయములన్నిటి నుంచి విడిపించేవాడు. మన ప్రభువు కునకుడు, నిద్రపోడు. 94వ కీర్తన 14వ వచనంలో గొప్ప మాట రాయబడింది. 94వ కీర్తన 14వ వచనం. యెహోవా తన ప్రజలను చాలక. మన దేవుడు ఎటువంటి వాడండి?
తన ప్రజలను ఎడబాసే దేవుడు కాదు. మనుషులు ఎడబాస్తారు ఒక దినాన. అయితే మన ప్రభు, మన దేవుడు ఎవరిని కూడా, తన ప్రజలను ఎడబాసేటువంటి దేవుడు కాదు. ఇంకా అద్భుతమైన మాట ఉంది యెషయా గ్రంథం 66వ అధ్యాయంలో. యెషయా గ్రంథము 66వ అధ్యాయం 13వ వచనం. యెషయా గ్రంథము 66:13. ఒకని తల్లి వారిని ఆదరించినట్లు నేను మిమ్మల్ని ఆదరించదును. చాలక ప్రేమిని వల్ల మన ప్రభు ఎటువంటి వాడు అండి? ఒకని తల్లి వారిని ఆదరిస్తుంది. ఎట్లా ఆదరిస్తుంది అంటే, వాడు తప్పు చేసినా, నష్టం చేసినా, బాధ కలగజేసినా, దుఃఖం కలగజేసినా, అమ్మ అని దగ్గరికి వచ్చినప్పుడు ఆ తల్లి యొక్క ఆదరణ అసలు అద్భుతమైందండి. ఆ బిడ్డ యొక్క ఆ తప్పులు, పొరపాటు అన్నీ కూడా మర్చిపోతుంది ఆ తల్లి. నీకేం కావాలో చెప్పు. అన్నం కావాలన్నా, నీళ్లు కావాలన్నా, ఏమైనా డబ్బు అక్కరుంది ఏమన్నా, ఆ తల్లి ఆదరణ ఎంతో గొప్పది. మన దేవుడు ఎటువంటి వాడు అంటే, తన ప్రజల విషయంలో ఒకరి తల్లి వారిని ఆదరించినట్లుగా ఆయన ఆదరించేటువంటి వాడు. చదవండి అక్క. ఒకరి తల్లి వారిని ఆదరించినట్లు నేను మిమ్మల్ని ఆదరించదును. యెరూషలేములోనే ఆయన ఇంటికి, యెరూషలేము అనగా దేవుని ఇంటికి గుర్తు, ఆయన ఇంటికి మనల్ని తీసుకొచ్చి తన వాక్యం చేత మనల్ని ఎంతో ఆదరిస్తూ ఉన్నాడు. అంత మాత్రమే కాదు, జెఫన్యా గ్రంథము 3వ అధ్యాయం 17వ వచనం. జెఫన్యా గ్రంథము 3వ అధ్యాయము 17వ వచనం చదవండి. నీ దేవుడిని యెహోవా నీ మధ్య ఉన్నాడు, ఆయన శక్తిమంతుడు, ఆయన మిమ్మును రక్షించి. మన దేవుడు ఎటువంటి వాడు అంటే, రక్షించేటువంటి దేవుడు. పేజీ నెంబర్ 774. పేజీ నెంబరు 774. నీ దేవుడని యెహోవా నీ మధ్య ఉన్నాడు, ఆయన శక్తిమంతుడు, ఆయన మిమ్మును రక్షించును. ప్రేమిన వాళ్ళరా, ఆయన శక్తిమంతుడు, ఆయన మన యందు ఆనందించేటువంటి దేవుడు కూడా. ప్రేమిన వాళ్ళరా, వాస్తవంగా మరి చూడు 14వ వచనంలో అద్భుతమైన మాట ఉంది. నివాసులారా ఉత్సాహధ్వని చేయుడి, ఇశ్రాయేలులారా దేశధ్వని చేయుడి, యెరూషలేము నివాసులారా పూర్ణ హృదయముతో సంతోషించి గంతులు వేయుడు. ఎందుకు గంతులు వేయాలంటే, మనను దేవుడు ఆదరించి తన వాక్యం ద్వారా ఆదరించి మరణ భయంలో నుంచి, ప్రతి విధమైనటువంటి బాధ నుంచి, ప్రతి విధమైన శోధన నుంచి, ప్రతి విధమైన కలవరం నుంచి, ప్రతి విధమైన నిందల నుంచి ఆయన మనల్ని ఎంతగానో ఆదరిస్తూ ఉన్నాడు. ఆయన ఇంటికి మనల్ని నడిపించి, ఇది మన దేవుని యొక్క గొప్పతనము. అందుకొరికే దేవుడు మనల్ని ప్రేమిస్తూనే ఉన్నాడు. దేవుడు ఎట్లా ప్రేమించాడు మనల్ని అంటే, తన కుమారుని యేసుక్రీస్తు ప్రభుల వారిని ఈ లోకానికి పంపించి ఆ కలువరి శిలువలో బలిగా చేసి పాపములమైన మనలను ఆయన సత్క్రియలందు ఆసక్తి కలిగిన ప్రజలుగా మనల్ని చేసుకోవడానికి కొరకై ఆయన కలువరి శిలువకు తాను అప్పగించుకుంటా వచ్చినాడు. చీకటిలో నుంచి ఆశ్చర్యకరమైన వెలుగు, ఈ వెలుగు ఆశ్చర్యము, ఈ వెలుగులో సంతోషం ఉంది, ఈ వెలుగులో ఆనందం ఉంది, ఈ వెలుగులో సమాధానం ఉంది, ఈ వెలుగులో యేసుక్రీస్తు ప్రభుల వారనే వెలుగులోకి మనం వచ్చడం ద్వారా మనకు ఆదరణ ఉంది. ప్రేమైన వాళ్ళారా, దేవుని యొక్క వాక్యం చెప్తున్న మాట అదే. ఏంటంటే, ఆ కీర్తనకారుడు చెప్తున్నాడు 118వ కీర్తన 17వ వచనంలో, నేను చావను, యెహోవా క్రియలను నేను వివరించదను. ఎందుకంటే ఆ భక్తుని యొక్క అనుభవ జీవితాలు ఏంటంటే, ఆదరించి నా ప్రభు సర్వ శరీరులకు దేవుడు, నా ప్రభు శక్తిమంతుడు, నా ప్రభు కొనుకడు నిద్రపోడు, నా ప్రభు నన్ను ఎడబాయడు, నా ప్రభు ఒకరి తల్లి వారిని ఆదరించినట్లుగా నన్ను ఆదరించేవాడు నాకున్నాడు. ఒక నిరీక్షణతో ఉన్నాడు ఆయన. ప్రియమైన వాళ్ళారా, మన జీవితంలో ఎన్నోసార్లు అయ్యా ఈ జీవితం చాలు, నాకు నన్ను తీసుకో అయ్యా, నన్ను చంపు, దైవజనుడు చెప్పిన మాట ఎన్నోసార్లు మన హృదయాల్లో తలంచి ఉన్నటువంటి మాటలు ఇవి. అయితే ప్రియమైన వాళ్ళారా, మన ప్రభు ఎటువంటి వాడంటే, భయంలో అన్నిటి నుంచి విడిపించి ఆయన ఆదరణ చేత ఆదరించేటువంటి వాడు మన ప్రభు. ఈ ఆదరణ అంతా మనం ఎట్లా పొందుతున్నామంటే, యేసుక్రీస్తు ప్రభుల వారు కలువరి శిలువలో తన ప్రాణాన్ని బలిగా అర్పించుకున్నట్టు చేత ఈ ఆదరణ అంతా మనం పొందుతూ ఉన్నాం.
యేసుక్రీస్తు ప్రభువు వారి ఈ లోకానికి రాకుండా ఉంటే మనం పాపానికి బానిసలము, అబద్ధానికి బానిసలము, దొంగతనాలకు బానిసలము, లోకంలోని ఆశలకు బానిసత్వము. సాతాను ఎట్ట నడిపిస్తే అటు పోయేటువంటి జీవితం ఒకప్పుడు. ఇప్పుడు అలా కాదు, ఇప్పుడు అటు లేదు. దేవుని వాక్యం ఎట్ట నడిపించి అటు పోతా ఉన్నాం. మనం దేవుని చిత్తం ఎట్టుంటే అటు పోతా ఉన్నాం. దేవుని ప్రణాళిక ఎట్టుంటే అటు పోతా ఉన్నాం. దేవుని యొక్క ఆలోచనలు నెరవేర్చబడాలని మన జీవితంలో మనం ఇష్టపడతా ఉన్నాం. ఇది ఎంతో గొప్ప ఆదరణ మన జీవితంలో, ఇది ఎంతో గొప్ప ఆదరణ మన జీవితంలో. అందుకొరకే ప్రేమిన వలన మన జీవితంలో ఇంత గొప్ప ఆదరణకరమైన ప్రభు మన కొరకై తన ప్రాణాన్ని బలిగా అర్పించుకుంటూ వచ్చినాడు. యోహాను సువార్త 4:24 చదవండి. యోహాను సువార్త 4:24. దేవుడు ఆత్మ గనక ఆయనను ఆరాధించువారు ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధింపవలెనను. ఇటు గొప్ప ఆదరణకర్త అయిన ప్రభును మనము వాక్య వెలుగులో కొన్ని నిమిషాలు మనము ఆత్మతో, దేవుని యొక్క ఆత్మ కలిగిన వారమై సత్యముతో వాక్య వెలుగులో మన ప్రభును మనము ఆరాధించడానికి మనం ఎంతైనా కృతజ్ఞులమని. మనం మానవుని యొక్క జీవితం ఏంటంటే పాపపు స్థితి, ఏ భేదము లేదు. అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించిన మహిమను పొందలేకపోతున్నారు. మనమందరం ఎవరమంటే పాపలము. మన మార్గాలను మనము చెరిపేసుకున్నటువంటి వారము. ప్రేమిని వలన పాపం చేత పడి చెడిన మనలను ఆ ప్రభు దేవునికి మనల్ని సొత్తుగా చేయడానికి కొరకై ఆ ప్రభు ఈ లోకానికి వచ్చి మన కొరకు మరణం పొందినాడు, మృతి పొందినాడు. మన ప్రభు స్థానం చాలా గొప్పది. ఆయన సర్వ శరీరంలోకి దేవుడై ఉండి కూడా, ఆయన అధిక శక్తి సంపన్నుడై ఉండి కూడా, ఆయన కునుకని దేవుడై ఉండి కూడా, ఎడబాయని దేవుడై ఉండి కూడా మన కొరకై ఆ ప్రభు తన ప్రాణాన్ని కలవరి శిలువలో బలిగా అర్పించుకున్నాడు. ఇంత గొప్ప ప్రభువును, ఇంత గొప్ప శిలువ బలియాగం చేసిన ప్రభును మనము వాక్య వెలుగులో మన ప్రభును ఆరాధిస్తాం. లేచినబడి వాక్య వెలుగులో మన ప్రభువును ఓ పాట పాడుకొని ఆ తర్వాత ప్రభువును ఆరాధిస్తాం. పాట సంఖ్య 226. అంతకుముందు పాటల పుస్తకంలో 224. 224. స్తుతించు ప్రభు యేసుని స్తుతించు. ఒకటో చరణం, రెండో చరణం వాడుకుంటామండి. క్షమించండి, 1-3 చరణాలు వాడుకుంటాం. 1-3 చరణాలు వాడుకుంటాం. స్తుతించు ప్రభు యేసుని స్తుతించు. ప్రభు యేసుని స్తుతించు. నిన్ను నిమించి రూపంబునిచిన సృష్టికర్తయని, నిన్ను నిమించి రూపంబునిచిన సృష్టికర్తయని, జీవపు దాతాయని, నీ రక్షణకర్తయని, జీవపు దాతాయని, నీ రక్షణకర్తయని, నీ రక్షణకర్తయని. స్తుతించు
స్తుతించు ప్రభు యేసుని స్తుతించు 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 ప్రభు యేసుని స్తుతించు ప్రేమించెను నిన్ను ఆయనే శాశ్వత ప్రేమచే ఏర్పరచుకొని నిన్ను భూమి పుట్టకమునుపే ప్రేమించెను నిన్ను ఆయనే శాశ్వత ప్రేమచే ఏర్పరచుకొని నిన్ను భూమి పుట్టకమునుపే దేవుడే నరరూపియాయే ఆయన పేరు యేసు ప్రభు దేవుడే నరరూపియాయే ఆయన పేరు యేసు ప్రభు ఆయన పేరు యేసు ప్రభు స్తుతించు ప్రభు యేసుని స్తుతించు స్తుతించు ప్రభు యేసుని స్తుతించు ప్రేమించి నన్ను రక్షించే స్తుతి చెల్లించి పూజించు రూపము నాకు నీచే ఆరాధించి ప్రేమించి నన్ను రక్షించే స్తుతి చెల్లించి పూజించు తన రూపము నాకు నీచే ఆరాధించి పరలోక పౌరుని గాజేసి హృదయార్పణార్పించు పరలోక పౌరుని గాజేసి హృదయార్పణార్పించు స్తుతించు ప్రభు యేసుని స్తుతించు స్తుతించు ప్రభు యేసుని స్తుతించు నిన్ను నిర్మించి రూపమునిచ్చిన సృష్టికర్తయనే నిన్ను నిర్మించి రూపమునిచ్చిన సృష్టికర్తయనే జీవప్రదాయనే రక్షణకర్తయనే జీవప్రదాయనే రక్షణకర్తయనే స్తుతించు ప్రభు యేసుని స్తుతించు ప్రభు యేసుని దయచేసి కూర్చున్నామండి. పిల్లలు నేరుగా సండే స్కూల్కి వెళ్ళిపోండి.